ప్రధానంగా చూస్తే హామీలు అమలు చేయలేకే ఇలా చేస్తుందని చెప్పేసి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని చెప్పేసి బీఆర్ఎస్ పదే పదే చెప్తుంది. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగు, కాళేశ్వరం, అలాగే ఫార్ములా ఈవెన్ రేన్స్లో అయితే అవినీతి ఖచ్చితంగా జరిగింది. ఇవి డైవర్షన్ పాలిటిక్స్ కాదు, బీఆర్ఎస్ చేసిన పాపాలు ఖచ్చితంగా శిక్ష అనుభవించక తప్పదంటూ కూడా కాంగ్రెస్ అంటుంది, అలాగే బీజేపీ కూడా అంటుంది. నేనేమంటున్నా, హీరోయిన్ల విషయాలు ఏదైతే వ్యక్తిగతమైన విషయాలు తీసుకొచ్చి వీళ్ళు ఏదైతే ఒక మీడియా వన్ టైప్ ఆఫ్ మీడియా అడ్డం రైట్, అది మనం మాట్లాడలేదండి. అది 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 వేరే సెపరేట్. మనం డైవర్షన్ పాలిటిక్స్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాం. ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడుతున్నా. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ అంశం కూడా ఏ హీరోయిన్ కానీ ఎవరు కానీ నా ట్యాప్ అయిందని ఎవరు కూడా వచ్చి ఫిర్యాదు చేయలేదు. అయినా కూడా వీళ్ళు ఏదో తమ్నేల్స్ అవి పెట్టుకొని ఆగమాగం అవుతున్నారు. ఎందుకంటే మమ్మల్ని అప్రతిష్ట పాల్చేయాలని చూస్తున్నారు. అదే విధంగా మిత్రుడు పవన్ ఏదైతే కాంగ్రెస్ మిత్రుడు మాట్లాడుతూ 30,000 కోట్లు మేము ఏదైతే రుణమాఫీ చేసినామన్నారు, 30,000 కోట్ల నువ్వు అంటున్నావు, ప్రభుత్వం 18 అంటుంది, ఇంకొక ఏదైతే రేవంత్ రెడ్డి 21,000 కోట్లు అంటున్నాడు, అదే విధంగా ఆర్థిక శాఖ మంత్రి ఏదైతే 22,000 కోట్లు అంటున్నాడు. వీళ్ళదంటే వీళ్ళకే సఖ్యత లేదు. నేనేమంటున్నా, వాస్తవాలు చెప్తున్నా. రైతు రుణమాఫీ పేరిట బ్యాంకులకు ఏజెంట్లుగా పనిచేసి 10,000 కోట్లు ఏదో తనఖా పెట్టినాయి, మార్టిగేజ్ లోన్స్ వసూలు చేసిండు. వీళ్ళు రైతులకు ఇచ్చినాయి దాదాపు 8 నుంచి 10,000 కోట్లు మాత్రమే. పదే పదే చెప్తున్నా. మరి కూడా ఇది కూడా సంఖ్య కూడా కరెక్ట్ చేస్తే పవన్ ఏదైతే 30,000 కోట్లు అక్షరాల తప్పు. 30,000 కోట్లు ఒకవేళ ఈయన మాట నిరూపిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకొని రెడీగా ఉన్నా. అదే విధంగా మిత్రుడు మాట్లాడతాడు, 3,500 ప్రతి నియోజకవర్గానికి ఇందిరమ్మ ఇండ్లు అన్నారు. మొదటి బడ్జెట్ 24-25 చూపెడతా, బడ్జెట్ బుక్ కూడా తీసుకొచ్చి నేను స్టూడియోకి వస్తా. అందులో కేటాయింపులు ఉన్నాయి. 24-25 ఒక్క ఇల్లు కట్టలేదు. అదే విధంగా 25-26 ఈ బడ్జెట్ లో కూడా ప్రతి నియోజకవర్గానికి 3,500 అన్నారు. కానీ అది మాట వరకే ఉన్నది. ఏదైతే నియోజకవర్గాలలో పేర్లు తీసుకొని కంప్లీట్ గా వాళ్ళు వెరిఫై అనుకుంటే తిరుగుతున్నారు తప్ప ఆడ ఏమీ లేదు. వాస్తవంగా నిన్నటిగా ఏదైతే ఏదైతే ఇందిరమ్మ ఇల్లు మొత్తం కడతారు, పైన మొత్తం కంప్లీట్ గా సిమెంట్, అదే విధంగా ఏదైతే ఇటుకలు కూడా రాలి పడుతున్నది కూడా మన మీడియాలలో చూసాం. అదే విధంగా ఏదైతే కేంద్రం నుంచి మాకు విధిస్తున్నామని చెప్తున్నాడో, ఏదైతే 8 మంది ఏదైతే బీజేపీ నుంచి గెలిచిందో, 8 మంది కాంగ్రెస్ నుంచి గెలిచిందో, ఒక ఎంఐఎం మొత్తం 17 మంది 2 బడ్జెట్లలో రాష్ట్రానికి 0 తీసుకొచ్చిండో. హక్కుగా వచ్చేటి వస్తాయి అన్ని. ఏదైతే 28 రాష్ట్రాలు 8 కేంద్ర ప్రాంతాలకు ఏ విధంగా హక్కుగా రావాల్సిన వస్తాయి. ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్కి వచ్చినట్టు, ప్రత్యేకంగా ఏదైతే మిగతా రాష్ట్రాలకు, ఏదైతే మహారాష్ట్రకు, అదే విధంగా ఏదైతే గుజరాత్కి వచ్చినట్టు మనకు వాళ్ళు రావు. ఎందుకంటే వీళ్ళు మీకు క్లియర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా. మొత్తం రాష్ట్రానికి ఏ విధంగా అన్యాయం చేసి వీళ్ళున్నది. మొత్తం దేశవ్యాప్తంగా 157 మెడికల్ కాలేజీలు కడితే ఒక్క మెడికల్ కాలేజీ లేదండి మనకు. మరి మా గౌరవ కేసీఆర్ గారు ప్రతి జిల్లాకు ఖచ్చితంగా ఒక మెడికల్ కాలేజీ కట్టుకున్నాం. ఆ విధంగా మేము ముందుకు పోయినాం. ఎందుకంటే దాదాపు ఏదైతే మొత్తం ప్రపంచవ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ ఎక్కువ సీట్లు, అదే విధంగా ఎక్కువ మెడికల్ కాలేజీ ఉన్న రాష్ట్రంగా తెలంగాణ నిలబడ్డది. ఇవన్నీ మనం చేసినాం కదా అండి. గ్రామాలకు చేసినాము, ఏదైతే విద్యార్థులకు ఉద్యోగాలు ఇచ్చినాము, నిధులు పెంచినాము, అదే విధంగా ఏదైతే నీళ్లను ఒడిసి పట్టుకున్నాము, అటు కృష్ణా ఇటు గోదావరి నీళ్లను, అదే విధంగా మిషన్ భరిత కార్యక్రమం తీసుకొచ్చి ప్రతి రిజర్వాయర్ నుంచి ప్రతి దగ్గర నుంచి ప్రాజెక్ట్ నుంచి 10% నీళ్లను ఇంటింటికి గడప అందించడం మేము చేసినాం. ఎందుకంటే మేము మాకంటే ఎక్కువ చేస్తామని కాంగ్రెస్ వచ్చింది. మేము 10 అంటే 12 అన్నారు, 12 అంటే 13 అన్నారు. వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు? డైవర్షన్ పాలిటిక్స్. ఏదైనా హక్కుగా అడిగితే మిమ్మల్ని జైలు పెడతాం. ప్రతీకారం తీర్చుకోవడానికి వచ్చిండు ముఖ్యమంత్రి తప్ప. ఆయన క్లియర్ గా చెప్పిండు, నేను గద్దె మీద దించాలనుకున్నా దించినా, నేను కుర్చీలో కూర్చోవాలనుకున్నా కూర్చున్నా, అందుకే వచ్చిండు తప్ప ఆయన క్లియర్ గా చెప్తున్నాడు ప్రజలకు. ఏదైతే ఇప్పుడు మిత్రునికి కూడా, పవన్ మిత్రునికి కూడా అర్థం కావాలి, మీకోసం రాలేదు, మీ పార్టీ నిలబడదామని రాలేదు, ఆయన ప్రతీకారం కోసం వచ్చిండు, ఆయన సీట్లో కూర్చుండు తప్ప మీ పార్టీని వాస్తవం చెప్తే ఇప్పుడు ఈ క్రమంగా చెప్తున్నా, ప్రతి క్యాబ్ డ్రైవర్ని అడగండి, కూలీని అడగండి, మహిళను అడగండి, మీరు ఒకవేళ కాంగ్రెస్ ఓటేస్తామంటే ఇంకా 10-20 ఏళ్ళు ఓటేయాలని డైరెక్ట్ వాళ్ళే చెప్తున్నారు. ఒకవేళ చెయ్యి గుర్తుకు ఓటేయాలనుకుంటే చెయ్యి నరుకునే వస్తారు తప్ప చెయ్యి గుర్తుకు ఓటేసే పరిస్థితి. రైట్. విజిత్ వర్మ గారు, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అంత చేస్తామని చెప్తుంది కానీ, రైట్ ఎవరండి? రైట్, మాట్లాడదు కానీ విజిత్ వర్మ గారు కూడా మాట్లాడతారు, తర్వాత మీరు మాట్లాడతారు. కానీ విజిత్ వర్మ గారు, తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం చాలా చేసిందని చెప్తున్నారు కానీ నిజానికి పక్కనుండి ఆంధ్రప్రదేశ్కి చేస్తున్నంత నిధులు కానీ లేకపోతే అభివృద్ధి కానీ ఇక్కడ తెలంగాణకు చేయట్లేదనే ఆరోపణ ఉంది. అది నిజమేనంటారా? ఏ ప్రభుత్వం ఉన్నా కూడా సెంట్రల్లో అన్ని రాష్ట్రాలు ఒకేలాగా చూస్తుంది. ఒక రాష్ట్రానికి ఎక్కువ ప్రేమ, ఇంకో రాష్ట్రానికి ఎక్కువ ప్రేమ, అట్లా ఉంటదండి. ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినప్పుడు సిద్దిపేటకి ఎక్కువ ఇచ్చారు, గజ్వేల్కి ఎక్కువ ఇచ్చారు, ఇంకా వేరే వాటికి అరే ఆగనా, ఎంతసేపు మధ్యలో మాట్లాడుతావు? మాట్లాడినామా? జర ఆగరాదు.
నువ్వు కౌంటర్ చెప్తే నీ కౌంటర్ అంటున్నావు. రైట్ రైట్ కౌంటర్ మీరు నేనే- ఇది కానీ నేనే మీరు ఇస్తాను. మాట్లాడినప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి కానీ తర్వాత. రైట్ రైట్ సో ఈ విధంగా ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క రాగా ఉండదు. అవన్నీ కూడా అంటే వేస్ట్ ఆఫ్ డిస్కషన్. దాని గురించి కూడా ఎప్పుడైనా సెంట్రల్ గవర్నమెంట్ కి అన్ని పరంగా ఈక్వల్ గా ఇవ్వాలని ఉంటది. సో ఎక్కడైతే డెవలప్మెంట్ ఎక్కువ జరుగుతుందో ఆ డెవలప్మెంట్ మీద ఇంకా ఫోకస్ చేసి అక్కడ స్టేట్ గవర్నమెంట్ ఇంట్రెస్ట్ బట్టి కూడా సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని సందర్భాల్లో యాక్ట్ చేస్తుంది. సో అదే విధంగా తెలంగాణ కొత్తగా ఏర్పడ్డప్పుడు డెవల్యూషన్ ఆఫ్ ట్యాక్సెస్ కింద వాయిస్ రావడం లేదు విజిత్ వర్మ గారు. ఓకే హలో మాట్లాడండి వినపడుతుందండి. ఓకే హలో ఓకే ఓకే డెవల్యూషన్ ఆఫ్ ట్యాక్సెస్ కింద ఉండాల్సిన పర్సెంటేజ్ కంటే కూడా ఆ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఎక్కువ పర్సెంటేజ్ ఇవ్వడం జరిగింది. సో అదే కాకుండా అమృత్ స్కీమ్ కింద కానీ ఎయిర్పోర్ట్స్ కానీ లేకపోతే ఎయిమ్స్ కానీ ఎయిమ్స్ ఆలోచిస్తాము మేము మీరు ల్యాండ్ చూసి పెట్టండి అని అంటే ల్యాండ్ చూడడానికి అవ్వలేదు. సో ఈ విధంగా అనేక రకాలుగా ఉన్నాయి. కొన్ని ఇంకా కూడా స్టిల్ ఆన్ ప్రాసెస్ లో నడుస్తూనే ఉన్నాయి. సో అవన్నీ కూడా ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం చేయలేదు. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ రాష్ట్ర ప్రభుత్వానికి వస్తే డైవర్స్ అనే దానికి మీనింగ్ ఇందాక పవన్ గారు మాట్లాడుతున్న దాంట్లోనే చాలా క్లియర్ గా అర్థమైంది వీళ్ళు ఎంతగానో డైవర్షన్ చేస్తున్నారు అనేది. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ వెళ్ళాలి అనుకున్నప్పుడు డైరెక్ట్ లోకల్ బాడీ ఎలక్షన్స్ వెళ్ళిపోవాలి. కానీ మేము బీసీలకు న్యాయం చేయాలనుకుంటున్నాం, బీసీలకు 42% ఇస్తే మేము లోకల్ బాడీలోకి బీసీలను చూడాలనుకుంటున్నాం అంటే నిజంగా మీకు బీసీలకు అంత ప్రేమ ఉంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ మీరు స్టార్ట్ చేసి పెట్టేసి మీ కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఇస్తుంది కదా, ఆ కాంగ్రెస్ పార్టీ టికెట్లలో 42 కాదు 80% ఇవ్వండి బీసీలకి. అసలు ఏ రోజన్నా కాంగ్రెస్ పార్టీ బీసీలకి ఎంతగానో టికెట్లు ఇచ్చింది అనేది మనకు తెలుసు. పోయినసారి ఎమ్మెల్యే ఎలక్షన్స్ కానీ లేదా గతంలో కానీ ఒక్క నిమిషం ఉండండి. నేను ఇవ్వమని చెప్తున్నాను. నేను చాలా క్లియర్ గా లేదు ఇంకొకటి దీంట్లో డైవర్షన్ ఇంకొక సెకండ్ పాయింట్ డైవర్షన్ ఎప్పుడు చెప్పినాం మేము నీకు ఒక్కరికి పవన్ గారు ఒక్క నిమిషం మీరు మాట్లాడదు కానీ మీరే మాట్లాడదు. నేను ఏమంటున్నా అంటే పవన్ కంక్లూడ్ చేయండి. మీరు మాట్లాడిన మీరు ఒకటే సెకండ్ ఏనండి. ఇప్పటికి కూడా నేను 3 సార్లు దాన్ని విజయ్ గారికి సంక్షిప్తంగా ఎక్స్ప్లెయిన్ చేసిన, మళ్ళీ చెప్తున్నా. ఇది ఒక ప్రాసెస్. ఇదే ప్రాసెస్ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా 2027లో సెన్సెస్ చేయడానికని మొన్ననే సెన్సెస్ గురించి అని చెప్పింది. ఒక దగ్గర కులగణన చేసినాక చేస్తామని చెప్పి మేము చెప్పినాం, కులగణన చేస్తామని చెప్పి మేము కంప్లీట్గా దీని మీద కులగణన చేసినాము. ఆ రిపోర్ట్లో కులాలు ఎంతెంత ఉన్నాయి తెలంగాణలో అనేది చెప్పినాం. తెలంగాణలో బీసీలకు ఈ లోకల్ బాడీ ఎలక్షన్లలో మేము రిజర్వేషన్ 42% ఇస్తామని చెప్పిన మాటకు మేము కట్టుబడినాము. తెలంగాణలో ఉన్నటువంటి శాసన సభలలో 2 సభలలో చట్టం చేసినాం, ఆమోదం చేసినాం. దాన్ని కేంద్ర ప్రభుత్వం అప్రూవల్కి పంపినాం. మీరు ఇప్పుడు చేయాల్సిందనే విషయం నేను చెప్తా ఉన్నా. పవన్ గారు మీరు చెప్పినట్టు ఒక్క నిమిషం నేను అనలేదు. నేను అదే అంటున్నా. మీరు చెప్తున్నందుకు మీరు చెప్పేదాన్ని అవును మీరు చేస్తాం లేదు చేసేటప్పుడు అన్ని ఇప్పుడు ఒక తెలంగాణ రాష్ట్రం ఒకదానికే చేయాలి. ఇప్పుడు ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు ఒక సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ ని అరే ఆగన్నా మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ ఒక చట్టం చేయాలంటే ఒక స్టేట్ ని తీసుకొని చెయ్యదు. అన్ని కన్సిడరేషన్ ఫ్రమ్ ఆల్ ది స్టేట్స్ చేస్తుంది. దట్ ఈస్ వెరీ కామన్ థింగ్. అది మనందరికీ కూడా తెలుసు. అన్న ఇప్పుడు అన్న నువ్వు ప్రాసిక్యూషన్ నేను అదే అంటున్నా. నేను ఏమంటున్నా మీరు ప్రాసిక్యూటర్ కాదు, నేను డిఫెన్స్ కాదు. దయచేసి మీరు నన్ను క్రాస్ చేయకండి, కొంచెంసేపు ఆగండి. లెట్ మీ కంప్లీట్ మై సెంటెన్స్. చేయకండి, నేను మాట్లాడుతున్నాను. సో నేనేమంటున్నా మీరు తీసుకున్న 42% చేయాలన్నది నిజంగా మంచిదే. దాన్ని మేము స్వాగతిస్తాం, ఖచ్చితంగా స్వాగతిస్తాం. నేనేమంటున్నా బిఫోర్ దట్ దానికోసం మీరు ఇన్ని రోజులు ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ హోల్డ్ చేయాల్సిన అవసరం లేదు. గో ఫర్ లోకల్ బాడీ ఎలక్షన్స్. మీరు లోకల్ బాడీ ఎలక్షన్స్ వెళ్ళిపోయి మీరు మీ క్యాండిడేట్స్ ని 40 కాకపోతే 80% పెట్టండి, ఒకసారి బీసీలకు అవకాశం ఇవ్వండి అని చెప్పి మా తరపున ఈ రోజు నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా. మీరు పోయి మీ పార్టీ పెద్దలకు చెప్పండి ఈ మాట.
సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ రిక్వెస్టింగ్ Right. తప్ప మీరు మేము అన్నది 80% పోలేకపోతే ఏదో ఇస్తామన్నా, నేను మరి Right. మీరేం పవన్ గారు. చేస్తారు? మీ పార్టీ ఏం చేస్తుంది? దానికోసం మీ మీరు పార్టీ ఈ ఏం రోజు చేస్తుంది? మాకు Right. లోకల్ విజిత్ బాడీ వర్మ గారు, elections విజిత్ ని వర్మ గారు, వాడు right. అన్నది Right. అన్నది కరెక్ట్ కాదు. రైట్ So, రైట్ పవన్ గారు లోకల్ బాడీ ఎలక్షన్స్ మీరు కంక్లూడ్ చేయండి మీరు రైట్ వెళ్ళి దాన్ని ప్రూవ్ చేయాలి కానీ Right. ఇట్లా ఆపొద్దు. ఈ రోజు ఓడిపోతామన్న భయం మీకు పట్టుకుంది కాబట్టి ఏదో ఒక రీజన్ తోటి రైట్ విజిత్ వర్మ గారు తప్ప రైట్ మన మీరు టైం అయింది నిజంగా టైం కూడా అయింది focused మన గా ఫైనల్ లేదని ఫైనల్ దర్శనం తీసుకుందాం చెప్పదలుచుకున్నాను. పవన్ గారి నుంచి. పవన్ గారు ఏదేమైనా ఇప్పుడు బీసీ రిజర్వేషన్ అనేది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నా అక్కడ చట్టం కావాల్సి ఉన్నా ఇప్పుడు అది లేట్ అయ్యే ప్రాసెస్ కనుక మీరు కేంద్ర ప్రభుత్వ విషయాన్ని పక్కన పెట్టి మీరే లోకల్ ఎలక్షన్స్లో 42% ఇచ్చి వెళ్ళొచ్చు కదా అనేది బీజేపీ వాళ్ళు చెప్తున్న మాట. దాన్ని మేము కాదంటలేం కదండి. ఉమ్. దాన్ని మరి మాట్లాడలేం ఇచ్చి వెళ్తారా? కాదంటే. ఇచ్చి వెళ్తారా? కేంద్ర ప్రభుత్వం అయితే టైం పట్టేట్టే ఉంది, అక్కడ టైం పట్టేట్టే ఉంది కనుక ఇప్పుడు ఈ లోపుగానే మీరు ఇచ్చి 42% ఇచ్చి బీసీలకి వెళ్తారా టికెట్లు? ఆబ్వియస్లీ కదా, వీఆర్ ప్రామిస్డ్ ఫర్ దాట్. మేము మీరు విషయం అర్థం చేసుకుంటలేరు, మీరు మళ్ళీ బాగా నాకోట్లేస్తున్నారు. నేను మళ్ళీ చెప్తాను, మేము సెన్సెస్ చేసినాము, కులగణన చేసినాము, రిపోర్ట్ సబ్మిట్ చేసినాము, దాని మీద 2 కమిటీలు వేసినాము, దానికి బీసీ కమిషన్ అనేది పెట్టినాము, దాన్ని ప్రాపర్ గా 2 చట్టసభలలో చట్టం చేసినాము. మా పని ఇప్పుడు ఏంది, నెక్స్ట్ లెవెల్కి పంపించినాము. నేనేమంటున్నా, తెలంగాణ నుంచి 8 మంది ఎంపీలు ఉన్నారు, కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నది, ఇక్కడి నుంచి 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, పెద్ద పెద్ద దిగ్గజాలు ఉన్నారు. వాళ్ళందరూ నిలదీయండి, తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ దానికోసం నిలదీయండి అంటున్నాం. మేము అడిగేది ఏంది వాళ్ళ దగ్గర నుంచి, 1 నిధులు, 2 మేము చేసేటువంటి చట్టాలు ఏవైతే తెలంగాణ ప్రజలకు కావాల్సినటువంటి చట్టాలనే వాటిని చేస్తాం, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వాటిని మీరు ఆమోదించాలనేటువంటిదే మా డిమాండ్. మేమేం దీన్ని పోస్ట్ పోన్ చేయాలో ఇంకోటి చేయాలనేటువంటి మా ఇంటెన్షన్ కాదు. అది వస్తే తొందరగా అయితే ప్రజలకు కూడా, ఎందుకంటే బీసీ బిడ్డలు కూడా పదవులలోకి వస్తారు, వాళ్ళు కూడా చట్టసభలలోకి వస్తారు అనేది ఒకటో ఇంటెన్షన్. రెండో ఇంటెన్షన్ ఏంటంటే, సమయం తక్కువ ఉన్నది కానీ నేను కొన్ని విషయాలు 6 గ్యారెంటీల మీద చెప్పాలనుకుంటున్నా. 6 గ్యారెంటీల మీద మీరు పరమతిస్తే నేను టైం తక్కువ ఉంది సార్, టైం అయిపోయింది. గృహజ్యోతి కింద 6 గ్యారెంటీలు అరకెక్కినా ఎప్పుడు కానీ ఇంకా మళ్ళీ దిగులే. అన్నయ్య ఇప్పుడు మొదలు పెడితే మరి ఇక నేను చిట్టా నేను లెక్కలతో చెప్తా. వద్దులే అన్న. లెక్కలతో Right, చెప్తా. right. ఎవరికి లెక్కలు ఇవ్వాలి, వద్దుగా, ఆర్టీసీ మనకి టైం అయింది. ఆర్టీసీ Thank you. ఎట్లా బుడ్డ Thank you. పుస్తకాలు, Thank you very much. ఎట్లా బుడ్డ మీరు పుస్తకాలు, భయపడి పారిపోతున్నారు డిబేట్ లో నుండి Right, right. మాట్లాడదామంటే. Thank you. ఎవరు పారిపోరు, అందరూ ఉంటారు. కదా. మీరే పారిపోతారు. బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు ప్రిపేర్ Right. రండి. మేము ప్రిపేర్ అయ్యి వచ్చినాం, లెక్కలతో సహా చెప్తాం. థ్యాంక్ యూ పవన్ గారు, థ్యాంక్ యూ మీరే పవన్ గారు, అలాగే విజిత్ వర్మ గారు.